హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సిఎస్సిలో నుంచి యూటీఐ పాన్ కార్డ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా స్కాన్ చేయాలనేది, నెక్స్ట్ వచ్చేసి మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే, ముందుగా ఇక్కడ మనం సిఎస్సి పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చి తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సెర్చ్ బార్లో పాన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ షో ఆల్ రిజల్ట్స్ ఫర్ పాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సిఎస్సిలో నుంచి పాన్ కార్డ్ సర్వీసెస్ మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనము యూటీఐ పాన్ కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూటీఐ ఈకేవైసీ పాన్ కార్డ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ కూడా చేయొచ్చు మనము. ఒకవేళ ఈ పాన్ కార్డు కావాలి అనుకుంటే ఇక్కడ ఈ పాన్ కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ కూడా చేసుకోవచ్చు మనము. కాకపోతే యూటీఐ ఈకేవైసీ పాన్ సర్వీస్లో చేస్తే పాన్ నెంబర్ అనేది కొంచెం తొందరగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. అందుకోసం నేను యూటీఐ ఈకేవైసీ పాన్ కార్డ్ సర్వీస్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ సర్వీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనము రిజిస్టర్ అయిన జీమెయిల్కి కానివ్వండి లేదా మన ఫోన్ నెంబర్కి కానివ్వండి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అప్లై న్యూ పాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనము న్యూ పాన్ కార్డ్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ఫర్ న్యూ పాన్ 49A ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఓకే మీద టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని దగ్గర ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ ఫ్రమ్ డిఫెన్స్ ఎన్ఆర్ఐ కేటగిరీ అని అడుగుతుంది, ఇక్కడ నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ మోడ్ దగ్గర బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే మీద టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసి సెలెక్ట్ నేమ్ టైటిల్ ఉంది కదా, ఇక్కడ శ్రీనా, శ్రీమతినా, కుమారి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయాలండి. చాలామంది వచ్చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ యొక్క లాస్ట్ నేము అంటే మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి, ఇంటి పేరు కాకుండా మీ యొక్క పేరుని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఇంటి పేరుని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆన్ కార్డు దగ్గర మీకు పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా కావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ నేమ్ ఎలా అయితే ఎంటర్ చేస్తారో అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డులో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అదర్ నేమ్ దగ్గర నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. పైన మీరు టైటిల్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, దాన్ని బట్టి జెండర్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి, ఆఫీసా రెసిడెన్సా అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెసిడెంట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఆఫీస్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిప్రజెంటేటివ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రీఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మళ్ళొకసారి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా ఇక్కడ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ దగ్గర
మీ యొక్క డాక్యుమెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిఎస్సి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి పేమెంట్ సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. చూపించిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఏరియా ఎస్టీడీ కోడ్ని ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో మీకు పాన్ కార్డ్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత పోస్ట్లో కంటే ముందుగానే మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడికి పాన్ కార్డు ప్రింట్ రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పేరెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పైన సింగిల్ పేరెంట్ అయి ఉండి మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయాలంటే ఎస్ మీద టిక్ చేయండి. లేదు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలంటే నో మీద టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ దగ్గర వచ్చేసి మీ యొక్క ఇంటి పేరుని మీ యొక్క ఫాదర్ ఇంటి పేరుని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డోర్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండల్ నేమ్ని ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆఫీస్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా డోర్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సబ్ డివిజన్ మీ యొక్క మండల్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేసి ఇన్కమ్ సోర్స్ అడుగుతుంది. ఇన్కమ్ సోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏవో కోడ్ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఆధార్ అడ్రస్ ఒక దగ్గర ఉండి వారు వేరొక దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్కి పాన్ కార్డ్ వచ్చేలా పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ యొక్క అడ్రస్కే పాన్ కార్డ్ వెళ్ళడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఆధార్ అడ్రస్కే పాన్ కార్డ్ డెలివరీ అవ్వాలి అంటే ఈ రిప్రజెంటేటివ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ రిప్రజెంటేటివ్ అడ్రస్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీ యొక్క టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అదేవిధంగా ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డోర్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క విలేజ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మండల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరిఫైర్ నేమ్ దగ్గర వచ్చేసి మీ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వెరిఫికేషన్ ప్లేస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పీడిఎఫ్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ ఫామ్స్ 2 వస్తాయండి. ఇవి మీరు ప్రింట్ తీసుకొని 2 పాస్ ఫొటోస్ స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేసి సిగ్నేచర్ చేసి ఇప్పుడు మనం ఏ విధంగా స్కాన్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ విధంగా స్కాన్ చేయాలి, అదేవిధంగా స్కాన్ చేసిన డాక్యుమెంట్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఇందాక వచ్చిన పీడిఎఫ్ ఫామ్స్ తీసాను కదా, ఆ యొక్క పీడిఎఫ్ ఫామ్స్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను ఆధార్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని నేను పాన్ కార్డ్ చేస్తున్నా కాబట్టి ఈ మూడింటిని ఒక డాక్యుమెంట్గా కన్వర్ట్ చేయడానికి ఈ ఐజే స్కానర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా స్కాన్ చేయాలో చూద్దాం. ఇలా ఒక్కొక్క పేపర్ని మనం స్కాన్ చేసిన తర్వాత ఈ 3 పేపర్స్ని డాక్యుమెంట్ రూపంలో పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా మీకు అర్థం కావడం కోసమే ఇలా క్లియర్ కట్గా చేయడం జరుగుతుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం సిఎస్సి పోర్టల్లోకి వెళ్తే ఇక్కడ మనకి యూటీఐ ఈకేవైసీ పాన్ కార్డ్ సర్వీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై న్యూ పాన్ ఉంది కదా, ఇందాక మనం 49A సెలెక్ట్ చేసుకొని పాన్ కార్డు అప్లికేషన్ చేసాం. ఆ అప్లికేషన్ చేసిన ఫామ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి అప్లై న్యూ పాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక ఏదైతే అప్లికేషన్ చేసామో ఆ ఫామ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం అప్లోడ్ చేసేంత వరకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం అప్లోడ్ చేస్తేనే ఇక్కడ నుంచి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే పాన్ కార్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోతే పాన్ కార్డు అప్లికేషన్ సక్సెస్ కాదు. ఇక్కడ వచ్చేసి క్రాప్ అండ్ అప్లోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇందాక స్కాన్ చేసి ఎక్కడైతే సేవ్ చేశారో ఆ యొక్క ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే స్కాన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది అప్లోడ్ అయ్యి. తర్వాత మీరు ఫోటోని క్రాప్ చేయాలి కాబట్టి ఫోటో ఉన్న ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫోటో మీద మీరు క్రాప్ చేయొచ్చు, కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఇమేజ్ మీద టిక్ చేయండి. మీరు ఏదైతే క్రాప్ చేశారో ఆ ఇమేజ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ క్రాప్ చేద్దాం. క్రాప్ చేశాక ఇక్కడ క్రాప్ ఇమేజ్ మీద టిక్ చేద్దాం. ఇలా మనం క్రాప్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఫోటో బాక్స్ ఉంది కదా కింద, అందులోకి డ్రాగ్ చేసి అందులో వదిలేయాలి. ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఈ విధంగా డ్రాగ్ చేశాక ఇక్కడ ఉంది కదా అప్లోడ్ పిక్చర్ అండ్ సిగ్నేచర్, దాని మీద క్లిక్ చేయాలి. టిక్ చేశాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇలా చాలా ఈజీగా మనం పాన్ కార్డ్ అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడ్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.